డేటా సెంటర్ అంటే ఇంటర్నెట్కి మెదడు లాంటిది, ఇంజిన్ లాంటిది. ఇది ఒక భారీ భవనం. ఇందులో చాలా పవర్ ఉంటుంది. చాలా కంప్యూటర్ సిస్టమ్స్ మరియు చాలా కూలింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఇది వరుసపై వరుసగా ఉన్న యంత్రాలతో నిండి ఉంటుంది. అన్నీ కలిసి పనిచేస్తూ గూగుల్ సర్వీసులను నడిపిస్తాయి. నాకు డేటా సెంటర్లను నిర్మించడం, వాటిని నిర్వహించడం చాలా ఇష్టం. నేను జో కేవా, గూగుల్ డేటా సెంటర్ల వైస్ ప్రెసిడెంట్ను. డిజైన్ చేసే, నిర్మించే, నిర్వహించే ప్రపంచవ్యాప్త బృందాలను నేను పర్యవేక్షిస్తాను. మేము గూగుల్ డేటా సెంటర్లను నిర్మించి నిర్వహిస్తాం. అదేవిధంగా పర్యావరణ ఆరోగ్యం కోసం కూడా మేము బాధ్యత వహిస్తాం. అలాగే భద్రతా, స్థిరత్వం మరియు మా డేటా సెంటర్లలో కార్బన్ ఉద్గారాల నియంత్రణకు కూడా మేమే జాగ్రత్తలు తీసుకుంటాం. ఇది కరోలినాలో ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గూగుల్ డేటా సెంటర్ల పెద్ద నెట్వర్క్లో ఒక భాగం మాత్రమే. ఈ ప్రపంచం నలుమూలల్లో ఉన్నాయి. గూగుల్లో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో చాలా చిన్న శాతం మంది మాత్రమే ఈ డేటా సెంటర్ క్యాంపస్లోకి ప్రవేశించడానికి అనుమతించబడతారు. అంటే డేటా సెంటర్ లోపలికి వెళ్లే అవకాశం చాలా కొద్ది మందికి ఉంటుంది. ఈ డేటా సెంటర్లను నడిపే పురుషులు, మహిళలు రోజుకు 24 గంటలు, వారానికి 7 రోజులు ఈ సిస్టమ్స్ నిరంతరంగా పనిచేస్తుండేలా చూస్తారు. వారు తమ పని పట్ల అద్భుతమైన ఆసక్తి, ఫ్యాషన్తో పనిచేస్తారు. నేను నన్ను సాధారణంగా పిల్లలను కాపాడే దానిలా చూస్తాను. నేను ఇంజనీర్ని. నేను హార్డ్వేర్ సైట్ ఆపరేషన్స్ మేనేజర్. పవర్ అండ్ లైట్స్ ఆన్ చేస్తాం. మాకు చాలా ఇష్టం. వారు చాలా కష్టపడి పనిచేస్తారు. అందుకే మేము వారికి సరదాగా పనిచేసే వాతావరణాన్ని కల్పించాలని ఇష్టపడతాం. అందులో వారు ఉత్సాహంగా, ఆనందంగా గడపడానికి కూడా చూస్తాం. మేము ఇటీవల 3 మిలియన్ అవర్స్ వర్క్ కంప్లీట్ చేశాం. అది కూడా ఒక్క ప్రమాదం లేకుండా. 3 మిలియన్ పని గంటలు అంటే చాలా పెద్ద కాలం. మా సైట్లో ఉన్న ఉద్యోగుల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటే ఇది నిజంగా ఒక అద్భుతమైన విజయంగా చెప్పుకోవచ్చు. నా అభిప్రాయం ప్రకారం గూగుల్ డేటా సెంటర్లో అందించే భద్రతా స్థాయి దానిని మరి ఏ కంపెనీ సరితూగలేదు. మాకు ఒక ప్రత్యేకమైన ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ టీం ఉంది. దానికి సమానంగా మరేది ఉండదని చెప్పొచ్చు. ఆ విషయం మీద పుస్తకమే రాసిన వాళ్ళు అన్న మాట వింటారు కదా. అవును, నిజంగానే మా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ టీంలో అటువంటి నిపుణులు ఉన్నారు. వారు నిజంగానే సెక్యూరిటీ బెస్ట్ ప్రాక్టీస్లపై పుస్తకాలు రాసిన వారే. మా యూజర్ల డేటా భద్రత, గోప్యత కాపాడటం అదే మా ప్రధాన డిజైన్ లక్ష్యం, మొదటి ప్రాధాన్యం. మేము గూగుల్ డేటా సెంటర్లలో అనేక స్థాయిల అత్యున్నత భద్రతా వ్యవస్థలను ఉపయోగిస్తాము. క్యాంపస్ మధ్య భాగానికి దగ్గరగా వెళ్తే భద్రతా స్థాయిలు మరింత కఠినంగా మారతాయి. ఉదాహరణకు ఈ క్యాంపస్లోకి ప్రవేశించాలంటే నా బ్యాడ్జ్ తప్పనిసరిగా ప్రీ ఆథరైజ్డ్ యాక్సెస్ లిస్ట్లో ఉండాలి. ఆ తర్వాత భవనం లోపలికి రావాలంటే అది మరో భద్రతా స్థాయి. డేటా సెంటర్ వైపు తీసుకెళ్లే సెక్యూర్ కారిడార్లోకి వెళ్ళాలంటే అది ఇంకా ఉన్నతమైన భద్రతా స్థాయి. డేటా సెంటర్ మరియు నెట్వర్కింగ్ రూమ్స్ విషయంలో అవి గూగుల్లో అత్యంత గట్టి భద్రతా ప్రాంతాలు. మరియు మేము ఉపయోగించే టెక్నాలజీలు కూడా ఇతర కంపెనీలతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు అత్యున్నత భద్రతా ప్రాంతాల్లో మేము నేల కింద నుండి లేజర్ బీమ్లతో ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్స్ను ఉపయోగిస్తాము. ఇప్పుడు నేను చూపించబోతున్నాను సెక్యూర్ కారిడార్లోకి ఎలా ప్రవేశిస్తామో. మొదటగా నా బ్యాగ్ తప్పనిసరిగా ఆథరైజ్డ్ లిస్టులో ఉండాలి. తర్వాత నేను బయోమెట్రిక్ ఐరిస్ స్కానర్ ఉపయోగిస్తాను. అది నిజంగా నేనేనా అని గుర్తించడానికి. సరే, ఇప్పుడు మనం డేటా సెంటర్ ఫ్లోర్లో ఉన్నాం. ఇక్కడ నేను గమనించిన మొదటి విషయం ఏమిటంటే ఇక్కడ కొంచెం వేడిగా ఉంది. ఇక్కడ ఉష్ణోగ్రత సుమారు 80 డిగ్రీల ఫారెన్హీట్, సుమారు 27 సెంటీగ్రేడ్లు ఉంటుంది. గూగుల్ తన డేటా సెంటర్లను ఇతర వాటి కంటే కొంచెం ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద నడుపుతుంది, ఎందుకంటే అది ఎనర్జీ ఎఫిషియన్సీ పెంచడానికి సహాయపడుతుంది. ఇక్కడ మీరు గమనిస్తారు, మా వద్ద ఓవర్ హెడ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంది. బయట ఉన్న యార్డ్ నుండి అధిక వోల్టేజ్ పవర్ను లోపలికి తెచ్చి దాన్ని బస్ బార్స్ మీదుగా పంపిణీ చేస్తాం. అవి కస్టమైజ్ చేయబడిన సిస్టమ్స్కి కనెక్ట్ అవుతాయి. వాటిలో ప్రత్యేకమైన ట్యాప్లు ఉంటాయి. అవి అసలు ప్లగ్ లాంటివి. అక్కడ మేము అన్ని ఎక్స్టెన్షన్ కార్డ్స్ కనెక్ట్ చేస్తాము. మా సర్వర్ ర్యాకులు సాధారణంగా కనిపించే సర్వర్లా ఉండవు. అవి గూగుల్ కోసం ప్రత్యేకంగా కస్టమ్ డిజైన్ చేసి నిర్మించబడతాయి. ఇలా చేయడం వల్ల మేము సర్వర్లను మరింత సమర్థవంతంగా, అధిక పనితీరు మరియు వేగం కోసం ఆప్టిమైజ్ చేయగలుగుతాము. అవును, కొన్ని సందర్భాల్లో డ్రైవ్లు విఫలమవుతాయి. అప్పుడు మేము వాటిని మార్చి కొత్త వాటితో అప్గ్రేడ్ చేస్తాము, ఎందుకంటే పాత డ్రైవ్లు ఇక సమర్థవంతంగా పనిచేయకపోవచ్చు. మేము డ్రైవ్లను నిర్వహించడానికి చాలా ఖచ్చితమైన ఎండ్ టు ఎండ్ చైన్ ఆఫ్ కస్టడీ ప్రాసెస్ను అనుసరిస్తాము. అంటే ప్రతి డ్రైవ్ ఎక్కడికి వెళ్తుందో, ఎలా ఉపయోగిస్తామో క్రమపద్ధతిగా ట్రాక్ చేస్తాము. సర్వర్ నుండి ఒక డ్రైవ్ను తీసివేసిన క్షణం నుండి అది ప్రత్యేకంగా భద్రత కలిగిన అల్ట్రా సెక్యూర్ కేజ్కు తీసుకెళ్లబడుతుంది. అక్కడ అవసరమైతే అవి పూర్తిగా తొలగించబడతాయి లేదా నాశనం చేయబడతాయి. అంటే 100% శుభ్రంగా ఉందని నిర్ధారించలేని ఏ డ్రైవ్ అయినా ముందుగా దాన్ని ఫిజికల్గా నాశనం చేస్తాం. తర్వాత దాన్ని ఇండస్ట్రియల్ ఫుడ్ చిప్పర్కు పంపిస్తాం. అక్కడ అది చిన్న చిన్న ముక్కలుగా తరగబడుతుంది. నేను గూగుల్లో దాదాపు 6 సంవత్సరాలు పనిచేస్తున్న కాలంలో మేము ఈ ప్రక్రియలో ఎన్నో మార్పులు చేశాం. మేము గూగుల్లో మా కూలింగ్ టెక్నాలజీలను కనీసం 5 సార్లు అభివృద్ధి చేశాం. చాలా డేటా సెంటర్లలో సాధారణంగా ఎయిర్ కండిషనింగ్ యూనిట్లు ఉంటాయి. వాటిని గోడల చుట్టూ ఏర్పాటు చేస్తారు. అవి చల్లని గాలిని నేల కిందకు నెట్టుతాయి. ఆ గాలిపైకి లేస్తూ సర్వర్ల ముందు భాగం వైపు వస్తుంది. ఆ తర్వాత వాటిని చల్లబరుస్తుంది. కానీ గూగుల్ పరిష్కారం కొంచెం భిన్నం. మేము సర్వర్ ర్యాక్లను తీసుకుని అవే ఎయిర్ కండిషనింగ్ యూనిట్లకు దగ్గరగా అమర్చుతాం. మేము గాలి కాకుండా చల్లని నీటిని కాపర్ కాయిల్స్ ద్వారా ప్రవహింపజేస్తాం. నువ్వు అక్కడ చూస్తున్న వాటిలాగానే ఇలా సర్వర్ల నుంచి వచ్చే వేడి గాలిని ఆ హాట్ ఆయిల్తో కంటైన్ చేస్తాం, బయటకు రానియకుండా. సర్వర్ల నుంచి వచ్చే వేడి గాలి పైకి లేస్తూ ఆ కాపర్ కాయిల్ పైగా వెళ్తుంది.
ఆ సమయంలో గాలితో వేడి ఆ కాయిల్స్లో ప్రవహిస్తున్న నీటికి బదిలీ అవుతుంది. దాంతో ఆ నీరు వేడిగా మారుతుంది. ఆ వేడి నీటిని డేటా సెంటర్ బయటకు ఉన్న కూలింగ్ ప్లాంట్కి పంపిస్తాం. అక్కడ అది చల్లారబరుస్తారు. కూలింగ్ టవర్స్ ద్వారా నీటిని చల్లబరిచి మళ్ళీ డేటా సెంటర్కి తిరిగి పంపిస్తాం. ఇలా ఆ ప్రక్రియ తిరిగి నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. నాకు గూగుల్ మరియు దాని డేటా సెంటర్ల గురించి నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, నన్ను అత్యంతంగా ఆకట్టుకునేది అది ఆవిష్కరణల వేగం. మేము ఎప్పుడూ కొత్త మార్గాలను వెతుకుతూనే ఉంటాం. మన పనిని ఎలా మెరుగుపరచగలం అని సవాలు విసురుతూనే ఉంటాం. కొందరు చెబుతారు ఒక రంగంలో ఆవిష్కరణలు ఇక ముగిశాయని, ఇక అంతకంటే పై స్థాయికి వెళ్ళలేమని, అంటే మనం ఇప్పటికీ సాధ్యమైన శిఖర స్థాయికి చేరుకున్నామంటారు. అప్పుడు నేను కేవలం నవ్వుతాను, ఎందుకంటే గూగుల్లో ఆవిష్కరణలు ఎప్పుడు ఆగవు.